మాదాపూర్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అరుదైన మయోమెక్టమీ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న నందితను అత్యవసర విభాగానికి చేర్చి శస్త్రచికిత్స చేశామని డాక్టర్ పృథ్వీ పేరు అన్నారు. ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటుందని, ఆమె గర్భాశయం కూడా సురక్షితంగా నిలబడిందన్నారు. ఈ విజయవంతమైన చికిత్స అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్యం అందించగలిగామని వైద్యులు అన్నారు. నేను డాక్టర్ పృథ్వీ పేరం. నేను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. మనం ఇవాళ నందిత దంపాల్ అనే మా పేషెంట్ ఎవరికైతే మేము ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేసాము అండ్ ది టెంపరరీ అక్లూజన్ ఆఫ్ యూట్రైన్ ఆర్టరీ అట్ ఆరిజిన్, ఇది ప్రొసీజర్ పేరు. ఇది సహజంగా మనం చాలామందికి ఇది ఫైబ్రాయిడ్స్ రిమూవల్ అనేది వింటూ ఉంటాం. అది దాన్ని ఎలెక్టివ్ మయోమెక్టమీ అంటాం. కాకపోతే ఈ పేషెంట్ మన దగ్గరికి చాలా హిమోడైనమికల్గా అన్స్టేబుల్ కండిషన్లో వచ్చారు. అంటే అనేమియా, సివియర్ అనేమియా, వెరీ సివియర్ అనేమియా అని చెప్పాలి. హిమోగ్లోబిన్ 3 గ్రాములతోని తను మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది. మిడ్ నైట్లో తనకి సర్జరీ హుటాహుటినిగా ఏంటి చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రణాళిక బట్టి అందరూ మా టీం మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి తనకి ఈ ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేసి తన గర్భసంచిని సేవ్ చేయగలిగాము. బయట అన్ని చోట్ల వాళ్ళకి హిస్టెక్టమీ అని అడ్వైస్ చేసి ఈవెన్ మన దగ్గర కూడా చెప్పాము. కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ది స్టేబుల్ ఉంది, లైఫ్ కొంచెం హిమోడైనమికల్గా ఆమె స్టేబుల్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఆమె లైఫ్కి ఇస్తూ, నెక్స్ట్ గర్భసంచి సేవ్ చేస్తూ, తను ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలు కనడానికి కానీ తను ఫ్యామిలీ కంటిన్యూ చేయడానికి కానీ వెరీ మచ్ రెడీగా ఉన్నారు. సో ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ సాధించగలిగాం విత్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్, and I'm very thankful to be a part of this.